హలో టీఎఫ్ఐ బానిసలు. ఇద్దరు పీపుల్కి ఉన్న కామన్ ఇంట్రెస్ట్ వల్ల మనం వైబ్ అవ్వగలుగుతామంట. మరి మన కామన్ ఇంట్రెస్ట్ ఏంటి? సినిమా. మీతో ఇలా సినీ ముచ్చట్లు పెట్టడానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం అనమాట. టీఎఫ్ఐలో చాలా అరుదుగా మాత్రమే ఇలా 1000 కోట్ల సినిమాలు పడతా ఉంటాయి. అలా మన రాజమౌళి గారు మాత్రమే కాదుండోయ్, సుక్కు కూడా చేసి చూపించేశారు ఈసారి. ఇక మన పుష్పగాడి రూల్ సంగతికి వస్తే, ప్యూర్ వన్ మ్యాన్ షో. మామూలుగా పుష్పగాడి ఫీలింగ్ ఎంతుందో తెలియదు కానీ ఆ అమ్మవారి వేషం కట్టిన సీన్స్ మాత్రం ర్యాంప్ అంతే. ప్రతి సీన్లో శ్రీవల్లికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మన శ్రీవల్లి అడిగారని కిసిక్ అనే ఫోటో కోసం సీఎంనే మార్చేస్తారు పుష్పరాజ్ గారు. అదే దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో అన్నమాట. మన డాన్సింగ్ క్వీన్ అయితే చింపి అవతలేసింది. అలా అలా పుష్ప ఇంకా శ్రీవల్లి రొమాన్స్, మళ్ళీ పీలింగ్ సాంగ్, మాస్ డాన్స్ ఇర్రగదీస్తారు. అదేంటో మంగళం శ్రీను ఇంకా ద్రాక్షాయణి గారి క్యారెక్టర్ మాత్రం అన్ని చావులకి పోతున్నట్టే ఉంటుంది సినిమా అంతా. ఇక మన పుష్ప వైల్డ్ ఫైర్ కాబట్టి షికావత్ సార్ని ఫ్లవర్ చేసి పిచ్చెక్కిస్తాడు. ఆ సీక్వెన్స్ ఏమన్నా ఒరిజినల్ సాంగ్స్ కంటే ఎక్కువ కిక్కిచ్చింది ఈ లిరిక్స్ అంటే నమ్మండి. ఇక నాకైతే ఒక్క డౌట్ అయితే మిగిలిపోయిందండి, అసలు ఆ ఫస్ట్ ఫైట్ సీన్ ఎందుకు పెట్టారా అని. పోనీలే, బాయ్ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ కోసమని యాక్సెప్ట్ చేసేసా. అదండి ఇవాళ మన పుష్పరాజ్ ముచ్చట. మళ్ళీ ఇంకో సినిమా కబుర్లాడడానికి నేను వచ్చేస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా తగ్గేదేలే.